అందరికీ నమస్కారం. ఈరోజు శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు గారు ఎంతో నమ్మకంతో శ్రీదేవి భూదేవి సమేత కేశవస్వామి దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్గా అండ్ బోర్డు సభ్యులుగా మమ్మల్ని నియమించారు. ఈ దేవస్థానాన్ని ఎంతో అభివృద్ధి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా కూటమి ప్రభుత్వంలో మా వైస్ ఛాన్సలర్కి చాలా అవకాశాలు కల్పించారు. వారికి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు. అదేవిధంగా మా ఎమ్మెల్యే గారికి కూడా మమ్మల్ని ఎంతో నమ్మకంతో ఈ బాధ్యత అప్పగించారు. వారికి కృతజ్ఞతలు. ఈ దేవస్థానాన్ని తప్పకుండా అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామని తెలియజేస్తున్నాం అండి. ఈవో గారి ఆఫీస్లో అవి ఏంటంటే, ఒకటి దీనికి మైనర్ రిపేర్లు చాలా ఉన్నాయి. ఈ టెంపుల్కి ఆ మైనర్ రిపేర్లు అన్నీ కూడా చేయించమని చెప్పాం. నెక్స్ట్ ధనుర్మాసంలో కార్యక్రమాలన్నీ క్రమబద్ధీకరంగా జరగాలని చెప్పాం. అదేవిధంగా సామాన్యులకు అందుబాటులో పెళ్ళిళ్ళు చేసుకోవడానికి ఇక్కడ అవకాశం కల్పించాలని కోరాం. దానికి కొద్దిగా బాత్రూంలో అవి కడితే సామాన్య ప్రజలు పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు. ఆ 3 కార్యక్రమాలు ఎజెండాలో పెట్టాం. శ్రీ లక్ష్మీ వల్లభారంభ వికనోముని మధ్యమ అస్మదాచార్యపర్యంతా వందే గురుపరంపరా సుపుణ్యయుక్తాం కరుణాసమేతం లక్ష్మీ నృపం నిజభద్రనేత్రం శశంఖచక్రం గదా అభయహస్తం శ్రీకేశవం క్లేశహరం నమామి. మన ముమ్మిడివరం నగరంలో వేయించేసినటువంటి శ్రీభూ సమేత శ్రీ కేశవస్వామి వారి యొక్క దివ్యమైనటువంటి సన్నిధానంలో మరి ఈ దేవాలయం పూర్వము 7 తరాల నుంచి కూడా 700 సంవత్సరాల నుంచి కూడా ఈ దేవాలయం అనేటువంటిది ఇక్కడ ఉండడం జరిగింది. అయితే పూర్వము నారద మహర్షి ఈ దేవాలయం యొక్క ఆ విగ్రహాలని ప్రతిష్ఠింపజేశారనేటువంటిది పురాణాల్లో పరిపూర్ణంగా చెప్పబడింది. అదేవిధంగా ఈ దేవాలయంలో ద్రౌడు తపస్సు చేసి ఆ యొక్క శక్తిని స్వామివారికి ఆ శక్తిని ఆపాదింపజేశారు అని చెప్పి కూడా పురాణాలలో మనకి పరిపూర్ణంగా చెప్పబడుతోంది. ఈ దేవాలయంలో ప్రతి శనివారము ఎవరైతే దేవాలయానికి వచ్చి స్వామివారిని దర్శించుకుంటారో వారికి క్లేశములు అనేటువంటివి పోతాయి అని చెప్పని అక్కడ పరిపూర్ణంగా చెప్పబడుతోంది. క్లేశములు అంటే కేశవుడు అంటే పాపములు పోగొట్టేటువంటి వాడు, పాపహరుడు. మరి అటువంటి పాపాలు మనం తెలిసి చేసినటువంటి పాపాలు కానీ తెలియక చేసినటువంటి పాపాలు కానీ ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ కూడా పరిపూర్ణంగా తొలగించేటువంటి వాడు ఎవరయ్యా అంటే కనుక కేశవుడు అని చెప్పబడుతోంది. మరి 24 నామములు అంటే 24 నామములలో మొట్టమొదటి నామం కేశవాయ నమః అనేటువంటి నామాన్ని మొట్టమొదటిగా చెప్పబడుతోంది. అటువంటి నామము మొట్టమొదటిగా ఎందుకు చెప్పబడిందయ్యా అంటే కనుక ఈయన మన దేహంలో ఉండేటువంటి ఏదైతే అంతర్గత పాపములు ఉంటాయో ఆ పాపాలన్నింటినీ కూడా ఆయన హరింపజేసేటువంటి వాడు. అందుకనే కేశవుడు అని చెప్పబడుతోంది. మరి అటువంటి కేశవుడిని ఎవరైతే పరిపూర్ణంగా దర్శించుకుంటారో వారి యొక్క అంతర్గత పాపములన్నీ కూడా తొలగి ఆయురారోగ్యాలతో ఉంటారు అని చెప్పి మరి మనకి పురాణాలు ఎంతో వైభవంగా చెబుతున్నాయి. కనుక ప్రతి భక్తులు కూడా ఈ దేవాలయానికి ప్రతి శనివారం అంటే స్థిరవారము అని కూడా సంస్కృతంలో చెప్పబడుతోంది. స్థిరవారం నాడు ఎవరైతే ఈ యొక్క దేవాలయానికి వచ్చి దర్శనాన్ని గ్రహిస్తారో వారికి సకల సౌఖ్యములు శుభాలు కూడా కలిగి ఆయురారోగ్యాలతో ఉంటారు అని చెప్పి మరి మనకి ఎంతో పరిపూర్ణమైనటువంటి పురాణం చెప్పబడుతోంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ దేవాలయానికి వచ్చి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొంది మరి ఇంకా ఉన్నతమైనటువంటి స్థానాలకి చేరుకోవాలి అని చెప్పి కోరుకుంటూ ఇది ఆశీర్వాదః. స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషాం గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు, సర్వే జనాః సుఖినో భవంతు. మరి ఇటువంటి ధర్మకర్తల మండలి కూడా ఈ రోజున పరిపూర్ణంగా మరి ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. మరి వీరందరూ కూడా ధర్మ మార్గంలో నడుచుకుని స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొంది ఇంకా ఉన్నత స్థానాల్లోకి వెళ్ళాలి అని చెప్పి కోరుకుంటూ స్వస్తి.